తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీలతో ఎంపీలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, ప్రజాభవన్లో ఎంపీల సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి పెండింగ్ అంశాలకు సంబంధించి ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీల ఎంపీలతో రేపు ప్రజాభవన్ లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరికీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందరికీ ఫోన్లు చేసి రేపు సమావేశానికి రావాల్సిందిగా కోరారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా అంశాలు రావడం లేదనేసి కొంతకాలంగా ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని చాలా సందర్భాల్లో కలిశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు అదేవిధంగా అనుమతులు పూర్తి స్థాయిలో రావడం లేదన్న విషయం జరిగింది. ఇటీవల ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తప్పుపడుతూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వంతో ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడడంతో పాటు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాలని మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా రేపు బట్టి విక్రమార్క అధ్యక్షతను ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఎంపీలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కూడా బట్టి విక్రమార్క ఆహ్వానించారు. రేపు సమావేశానికి రావాలని కోరారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహిస్తుంది. ధన్యవాదాలు నగేష్.